నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో 4 బ్రహ్మ విహారాలలో మొదటిదైన మైత్రీ విహారాన్ని గురించి చెప్పుకోవటాన్ని నిన్న పూర్తి చేసుకున్నాం. ఈరోజు 2వ బ్రహ్మ విహారము అయినటువంటి కరుణాభావన గురించి చెప్పుకుందాం. కరుణాభావనను ధ్యానించాలని కోరుకునే వ్యక్తి కరుణ లేకపోవటంలోని దోషాన్ని, కరుణలోని గుణాల్ని సమీక్షించుకుంటూ కరుణాభావనని ఆరంభించాలి. కానీ ఇతడు కూడా మొట్టమొదట ప్రియ వ్యక్తులు మొదలైన వారితో ఆరంభింపకూడదు. ఎందుకనగా ఇష్టమైన వారే అవుతారు. అతి ఇష్టమైన మిత్రులుగాను, మధ్యస్థులుగాను, అయిష్టులుగాను, పగవారుగాను ఉంటారు. ఇంకా వ్యతిరేక లింగానికి చెందినవారు, చనిపోయిన వారు క్షేత్రము కానే కారు. ఈ కరుణాభావనను ధ్యానించాలనుకునేటువంటి వ్యక్తి కరుణ లేకపోవటంలోని దోషాన్ని, కరుణలోని గుణాలను సమీక్షించుకుంటూ చింతన చేస్తూ కరుణాభావన సాధనను ఆరంభించాలి. కరుణను పెంపొందించుకోవటాన్ని ఆరంభించాలి. కానీ ఇతడు కూడా అంటే ఇంతకుముందు మనము మైత్రి భావనలో చెప్పుకున్నట్టుగా ఈ ప్రియమైనటువంటి వారు, మధ్యస్థులు, అయిష్టులు, పగవారు, ఇంకా వ్యతిరేక లింగానికి చెందినవారు, చనిపోయిన వారు, వీరు కరుణాభావనకు ఆలంబనగా ఉండడానికి తగరు. అంటే వీళ్ళను వదిలి తక్కిన వారి మీద దాన్ని కరుణాభావనను ఆరంభించవచ్చు అని. భగవానుడు నికాయాల్లో భిక్షువు కరుణాయుక్తమైన చిత్తంతో ఏ విధంగా ఒక దిశను కరుణాభావంతో నింపి సాధన చేస్తాడు, ఎవరైనా దుర్గతిని పొందిన దురవస్థలోనున్న వ్యక్తిని చూసి కరుణను పొందినట్లుగానే ప్రాణులందరి పట్ల కరుణను వ్యాపింపజేస్తాడు. ఎవరైనా బాధపడుతూ ఉన్నప్పుడు, అంటే ఒక ప్రమాదంలో కావచ్చు, లేకపోతే వ్యాధితో కావచ్చు, ఇతర ఏ కారణంతోనైనా కావచ్చు, బాధపడుతున్న వ్యక్తిని చూసినప్పుడు మన హృదయంలో కరుణాభావన ఉత్పన్నమవుతుంది. అయ్యో వీళ్ళు ఎంత బాధపడుతున్నారు అని మన మనసులో కూడా దుఃఖము కలుగుతూ ఉంటుంది, కరుణ కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా అటువంటి వారిని చూసి కరుణ పొందినట్లుగానే ప్రాణులందరి పట్ల, ప్రపంచంలోని ప్రాణులందరి పట్ల కరుణాభావాన్ని పెంపొందించుకోవాలి. అందుకని మొదట అభాగ్యులను, దుర్గతిని పొందిన వారిని, దీనహీనులను, కాలు చేతులు తెగిన వారిని, అనాథాలయంలో తన ముందర గిన్నెను పెట్టుకొని కూర్చున్న వారిని, కాళ్ళు చేతుల నుండి పురుగులు వస్తున్న వారిని, బాధకు కారణమైన వారిని చూచి, పురుగులు వస్తున్న వారిని అంటే కుష్ఠుతో బాధపడేవారిని అని, ఈ వ్యక్తి అభాగ్యుడు, ఇతని ఈ దుఃఖం తొలగిపోతే ఎంత బాగుంటుంది అని ఇలా కరుణను ప్రసరించాలి. అటువంటి వ్యక్తి ఆలంబనంగా దొరకనప్పుడు ఎవరైనా సుఖంగా ఉన్న పాపాత్ముని చంపబడే వానితో పోల్చుకొని కరుణను చూపాలి. ఈ దీనుడైనటువంటి వ్యక్తి మనకు కనిపించినప్పుడు సుఖంగా ఉండే పాపాత్ముడు, అంటే పాపాలు చేసేవాళ్ళు కూడా అప్పటికి సుఖంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం లోకంలో. అటువంటి వాడిని
చంపబడేవానితో పోల్చుకొని కరుణ చూపాలి. ఈ చంపబడేవాడు అనే పోలికను ఇక్కడ వివరించి చెప్తూ ఉన్నాడు. ఎలా? దోచుకున్న వస్తువులతో పట్టుబడిన దొంగను ఇతనిని చంపండి అనే రాజాజ్ఞ ప్రకారము భటులు కట్టివేసి 4 వీధుల కూడళ్లలో 100 కొరడా దెబ్బలు కొడుతూ వధ్యస్థలానికి తీసుకొని పోతూ ఉంటారు. ఒకడు దొంగతనం చేసి దొంగిలించిన సామాగ్రితో పట్టుబడ్డప్పుడు రాజు అతనికి మరణశిక్ష విధిస్తాడు. భటులు అతన్ని కట్టివేసి ఈ 4 వీధుల కూడళ్లలో చౌరస్తాల్లో 100 కొరడా దెబ్బలు కొడుతూ వధ్యస్థలానికి తీసుకొని పోతూ ఉంటారు. అతనికి అన్నపానీయాలు తినడానికి తాగడానికి ఏమీ లోటు ఉండదు. హాయిగా మాలాగంధ విలేపనాలు కూడా అతనికి పూస్తారు, తాంబూలం కూడా ఇస్తారు. అతడు వాటిని తింటూ అనుభవిస్తూ భోగ సంపన్నునిలా వెళుతూ ఉన్నప్పటికీ అతని గురించి ఎవరు కూడా ఇతడు సుఖి మహాభోగవంతుడు అనుకోరు. అతనికి ఈ అన్నీ మరణ శిక్ష అమలు చేసే ముందు ఇవి అన్నీ ఈ సుఖాలన్నీ ఇచ్చినప్పటికీ కూడా ఆ దెబ్బలు కొడుతూ వధ్యస్థలానికి తీసుకొని పోతూ ఉన్నప్పుడు ఎవరు కూడా ఇతడు సుఖి మహాభోగవంతుడు అనుకోరు. అందుకు వ్యతిరేకంగా ఈ అభాగ్యుడు చనిపోతాడు. ఇతను వేస్తున్న ఒక్కొక్క అడుగు అతన్ని మృత్యువుకు దగ్గరగా కొనిపోతుంది అని ఆలోచించి జాలిపడతారు. అలాగే కరుణను కర్మస్థానం చేసుకునే భిక్షువు సుఖంగా జీవించే పాపిని చూచి ఇలా కరుణను పొందాలి. ఇతడు సుఖంగా ఉన్నప్పటికీ భోగాలను అనుభవిస్తున్నప్పటికీ నిజానికి ఇతడు అభాగ్యుడు. ఈ మనసు, మాట, శరీరం అనే 3 ద్వారాలలో ఒకదాని నుండి కూడా ఇతడు పుణ్యకర్మలు చేయకపోవటం వలన చనిపోయిన తర్వాత కొద్ది కాలంలోనే చెప్పరానటువంటి దుఃఖాన్ని, వ్యాకులతను పొందుతాడు. ఏ విధంగా అయితే మరణశిక్ష విధింపబడిన వాడికి అన్ని భోగాలు సమకూర్చినప్పటికీ చివరికి అతన్ని 100 కొరడా దెబ్బలు కొడుతూ వధ్యస్థలానికి తీసుకొని పోతూ ఉన్నట్టుగా పాపాలు చేసిన వాడు ఇప్పుడు చూడడానికి సుఖంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ త్వరలోనే అతడు చనిపోయిన తర్వాత చెప్పరానటువంటి దుఃఖాన్ని, వ్యాకులతను పొందుతాడు. అంటే నరకంలోనో జంతు జన్మల్లోనో పడిపోతాడు. అతని ఆ భావి స్థితిని స్మరించుకొని అతన్ని పట్ల కరుణను చూపించాలా, కరుణకు ఆలంబనంగా అతన్ని తీసుకోవాలి. ఇలా ఆ వ్యక్తిపై కరుణను చూపిన తర్వాత అలాగే ఇష్టమైన వారి పట్ల, మధ్యస్థుల పట్ల, ఆ తర్వాత పగవారి పట్ల ఇలా కరుణను చూపాలి. ఒకవేళ దీని వలన ఇంతకుముందు చెప్పినట్లుగా పగవాని పట్ల ద్వేషం కలిగితే అతడు మైత్రి సందర్భంలో చెప్పబడిన విధంగా దానిని శాంతింపజేయాలి. పగని ఏ విధంగా లేకుండా చేసుకోవాలా, జయించాలా అనే విషయంలో మైత్రి విహారంలో చాలా విపులంగా చెప్పుకున్నాము. ఇక్కడ కూడా భగవాని పట్ల కరుణ చూపాలా అనుకున్నప్పుడు మనసులో క్రోధం బయలుదేరితే దాన్ని ఆ మైత్రి విహారంలో చెప్పబడిన విధంగా శాంతింపజేయాలి. అలాగే ఇచ్చట కుశల కర్మలు చేసేవారిని చూసి లేదా వారి గురించి విని, ఇక్కడ మంచి పనులు చేసే వాళ్ళని చూసి లేదా విని, వీరు జ్ఞాతులు అంటే అన్నదమ్ములు, బంధువులు అని, రోగము, భోగము, వ్యసనము మొదలైన వానిలో ఏదో ఒక వ్యసనాన్ని కలిగి ఉన్నారు. లేదా ఇవి లేనప్పటికీ సంసార దుఃఖాన్ని మాత్రం అతిక్రమించలేదు కదా, అందువలన వీరు కూడా దుఃఖితులే అని ఇలా అన్ని విధాల కరుణను చూపాలి.
ఇక మంచివారు, కుశలకర్మలు, మంచి పనులు చేసేవారి గురించి కూడా వీరికి ఏదో ఒక దుఃఖం ఉన్నది కదా, బంధువులకు సంబంధించిన దుఃఖమో, రోగానికి సంబంధించిందో, భోగాలు నష్టపోవటం వల్ల కలిగిందో, ఇటువంటి ఏదో ఒక దుఃఖ వ్యసనము కలిగి ఉంటారు కాబట్టి, లేదా ఇవేవీ లేకున్నా కూడా వీరు సంసార దుఃఖాన్ని దాటిపోయే ప్రయత్నం చేయటం లేదు కదా, సంసార దుఃఖంలోనే ఉన్నారు కదా, అందువల్ల వీరు కూడా దుఃఖితులే, దుఃఖపడేవారే అని ఇలా అన్ని విధాల కరుణను చూపాలి. ఇంతకుముందు చెప్పబడిన ప్రకారమే తాను, ఇష్టమైన వ్యక్తి, మధ్యస్థుడు, పగవాడు ఈ నలుగురి పట్ల సీమను దాటుతూ ఆ నిమిత్తాన్ని మాటిమాటికి భావించటం అంటే పెంపొందించుకోవటం అని, మరలా అభ్యసించేవారు మైత్రీ ప్రకరణంలో ముందు చెప్పబడిన ప్రకారమే ఈ సమాధులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి పొందుతూ ఉంటారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ ఈ సమాధులను. అందువలన ఈ విధంగా కరుణను సాధన చేస్తూ అన్ని దిక్కులకు విస్తరించాలి. అటువంటి వాడు సుఖం, సుపతి మొదలైన గుణాలను మైత్రీ ప్రకరణంలో చెప్పబడిన ప్రకారంగానే పొందుతాడు. మైత్రీ ప్రకరణంలో అతడు సుఖంగా నిద్రిస్తాడు, చెడ్డ కళలను చూడడు, అందరూ అతన్ని ఇష్టపడతారు, చివరికి దేవతలు కూడా అతన్ని ప్రేమిస్తారు అనే విషయం చెప్పుకున్నాం కదా. కరుణను చూపించేవాడి విషయంలో కూడా అతను పొందే ఫలితం అదే విధంగా ఉంటుంది, మైత్రీ విహారంలో చెప్పుకున్న విధంగా ఉంటుంది. ఇది కరుణాభావన యొక్క విస్తృతమైనటువంటి వ్యాఖ్యానము. అంటే ఇక్కడికి మనము కరుణాభావనను గురించి చెప్పుకోవటము పూర్తి అయింది. ఈరోజు ఇక్కడికి చాలు.